బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు. అనపర్తి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో వేసినటువంటి ఇక్కడ భోగిమంటను అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే సందర్శిస్తున్నారు. ఈ భోగిమంటను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క భోగిమంట ఏదైతే ఉందో పెద్ద భోగిమంటను స్థానిక ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆ కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ భోగిమంటను అయితే వెలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గ నాయకులు ఉన్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ భోగిమంటను ఎలా చూడాలి? రికార్డు స్థాయిలో ఎంత పెద్ద భోగిమంటను వేయడం జరిగింది, ఎలా చూడాలి? పూర్వం జరుగుతున్న పెద్దలు తీసుకున్న నిర్ణయాలు కొన్ని కనుమరుగవుతున్న సందర్భంగా సాంప్రదాయాలన్నీ గౌరవించాలన్న ఉద్దేశంతో ఇక్కడ డివిఆర్ గారు ఏర్పాటు చేసిన, ఈ గ్రామంలో డివిఆర్ గారు ఏర్పాటు చేసిన భోగిమంట చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద భోగిమంట వేయటం ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుంది. పెద్దలు ఇస్తున్న సాంప్రదాయాల్ని తరతరాలకి గుర్తుండిపోయేలాగా భావి తరాలు, రాబోయే తరాలు కూడా వీటిని కొనసాగించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి అందరూ సుఖశాంతాలుగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా గడుపుకోవాలని చాలా ఆశిస్తున్నాం. భగవంతుడు కూడా అందుకు సహకరిస్తాడని కోరుకుంటున్నాం. అంటే ఇది అంతే అతిపెద్ద భోగిమంట ప్రతి సంవత్సరం వేసేవారా? ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత పెద్దగా వేయడం జరిగింది? అంటే కొన్ని సందర్భాల్లో ముందుగా చిన్న మంట వేయటం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ భోగిమంట వేయటానికి అనేక ఇబ్బందులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక సామెత ఉంది, ఒక సమర్థుడిని ఎంత అణగదొక్కితే అంత పైకి వస్తాడని. గత 5 సంవత్సరాల్లో ఈ డివిఆర్ చాలా ఇబ్బందులు పడ్డాడు. అవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలందరి సహకారంతో ఈ డివిఆర్ అంత పుంజుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద భోగిమంట వేయడానికి కారణం గత 5 సంవత్సరాల యొక్క అరాచక పాలన వల్లే అతను మరి ఇప్పుడు ఇంత ఏర్పాట్లు చేయడం జరిగింది. చూడొచ్చు చట్టాల దాకా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా కనివిని ఎరిగిన రీతిలో చూడొచ్చు. ఇదే భోగిమంట ఈ యొక్క అతిపెద్ద భోగిమంటగా కూడా రికార్డ్స్ వచ్చిందని మనం ప్రధానంగా చెప్పచ్చు. ఎందుకంటే భోగిమంటలో ఇప్పుడు అంతా కూడా వీధుల్లో చిన్న చిన్న భోగిమంటలు మాత్రమే వేస్తుంటారు. కానీ అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క బిక్కవోలు మండలం, ఈ యొక్క కొమరిపాలెం గ్రామంలో అయితే ఇక్కడ డివిఆర్ గారి ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున ఈ భోగిమంటను అయితే ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే ఇక్కడ నల్లమల్లి రామకృష్ణారావు చేతుల మీదుగా కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం. సో చెప్పండి, ఈ భోగిమంటని ఇంత పెద్ద భారీ భోగిమంటను ఎలాగ నిర్వహించడం జరిగింది? ఫస్ట్ అయితే సంవత్సరం నుంచి సేకరిస్తున్నామండి దొంగలు. ఎప్పటికప్పుడు మనం క్రేన్లతో తెప్పిస్తూ మనం ఇక్కడికి అంతా నా బట్టి దగ్గరికి, ఇటుక బట్టి దగ్గరికి సేకరించి దొంగల్ని మొన్న 2 రోజుల క్రితం 2 క్రేన్లు పెట్టి ఇక్కడ జేసీబీ పెట్టి ఒక 15 మంది జనంతో మంట పేర్పించడం జరిగింది. ఒక రోజంతా పట్టిందండి. 52 టన్నులు అండి. అది అంటే ఎన్ని రోజులు? అంటే దీని ప్లానింగ్ మొత్తం ఎన్ని రోజుల నుంచి మీరు ముందుగా ఇంత? నిరుడు భోగిమంట 46 టన్నులు అండి. అక్కడి నుంచి మళ్ళీ పోగేస్తాం పట్టామండి. ఇప్పటికి 52 టన్నులు వచ్చిందండి. 52 టన్నులు. ఓకే, ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ నుంచి తెస్తారంటే మీకు అతిపెద్ద ఇందులో మా వృక్షాలు కూడా ఉన్నట్టు? ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు చనిపోయి ఎండిపోయి ఉంటాయి. వాటిని బయట ఈ బట్టీల్లోకి గట్ట నాకు ఇష్టం లేక ఈ భోగిమంటలు అయితే పుణ్యం ఉంటుందని వాటిని తీసుకొచ్చి భోగిమంటలు వేస్తాం. ఓకే, అంటే సాధారణంగా ఇటువంటి ఇందులో వేస్తేనే మన పండగ పూట ఏడుతో మొత్తం అందరికి కూడా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు ఎవరు ఓపెన్ చేశారు దీన్ని అంతా కూడా? అష్టహాసంగా ఇదంతా మా రామకృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా భోగిమంట వెలిగించడం జరిగిందండి. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వారు ఇక్కడికి రావడం జరిగింది. భోగి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద భోగిమంటను మీరు నిర్వహిస్తుంటారా? గతంలో కొన్నాళ్ళు ఆగిపోయిందని కూడా చెప్పుకొస్తున్నారు. మా తాతల కాలం నుంచి మాకు ఇది ఒక ఆనవాయితీ అండి. తర్వాత మా చిన్నాన్నలు గట్రా వాళ్ళ బసస్కందాలపై ఎత్తుకున్నారు. తర్వాత ఇంకా మా చిన్నాన్నగారులు గట్రా కొత్త ఊపికి తగ్గిన తర్వాత మళ్ళీ మేము ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుతాం. ఇప్పుడు ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారన్నారు ఇందులోని? ఏదండి వేయడానికి ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు? వేయడానికి ఒక 20 మెంబర్స్, 2 క్రెయిన్లు, ఒక జేసీబీ. ఓకే, 2 క్రెయిన్లు కూడా ఉపయోగించారు. 2 క్రెయిన్లు అండి. 2 క్రెయిన్లు, ఒక జేసీబీ అండి. ఓకే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కడైనా ఉంటుందా ఇలాగే ఎత్తుకు అంత పెద్ద వేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది అనుకోవచ్చు? ఫస్ట్ నుంచి అప్పట్లో మా పెద్దల కాడి నుంచి కూడా ఇక్కడ పెద్ద మంట ఆనవాయితీ అండి. చుట్టుపక్కల చిన్న చిన్న మంటలు వేసినా ఇక్కడ పెద్ద మంట ఆనవాయితీ అండి.
అక్కడి నుంచి మేము 15 సంవత్సరాలుగా ఒక 20 టన్నుల కాడి నుంచి పెంచుకుంటూ ఈవేళ 52 టన్నులోకి వచ్చాము. 52 టన్నులు ఎంత ఉండొచ్చు వాల్యూ ఒకవేళ టన్నులకి ఇక్కడైతే మొత్తం ఖర్చులతో 4 lakhs అయిందండి. 4 లక్షలు అవుతుంది. 4 లక్షల రూపాయలు చేసి భోగిమంట వేశారు మీరు ఒక్కరే కూడా. నేను అక్కడే రికార్డ్ అనుకుంది, ఇదో రికార్డ్. ఓన్లీ ఆ దొంగలకే 2 లక్షలు అయిందండి. ఓకే, అంటే ఇది మరి ఎన్ని రోజులు కాలుతుందండి ఇలాగది ఇక్కడ వేస్తే? ఈ 4 days కూడా పండగ 4 రోజులు కాలుస్తూ ఉండేదండి. లాస్ట్కి బూడిదే మిగులుద్దండి, చిన్న మొక్క కూడా మిగలనివ్వనండి. జేసీబీ నేనే ఆపరేట్ చేస్తానండి. ఇక్కడ ఎవరికి ఏ ప్రమాదం లేదు, దగ్గరే ఉంటాను. మోటార్లో దగ్గరే ఉంటాయి, జేసీబీ దగ్గరే ఉంటుందండి. ఈ 4 రోజులు ఎగేస్తూ లాస్ట్కి ఒక పీస్ కూడా మిగలనివ్వనండి. అంటే ఇది పడిపోతుండగా చుట్టూ కూడా ప్రొడక్షన్గా ఏం చేసే తాళ్ళు కూడా కట్టారు? తాళ్ళు కట్టామండి, చుట్టూరు తాళ్ళు కట్టండి. ఎవరిని పిల్లల్ని గట్రా దగ్గరికి వెళ్లకుండా మా స్టాఫ్ ఉన్నారు. కాలుతుండగానే ఒక్కొక్కటి కింద పడిపోతున్న పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రమాదం అటువంటి జరగకుండా చూసుకుంటారు? ప్రమాదం జరగకుండా చూస్తామండి. రోడ్డు దెబ్బతినకుండా తగు చర్యలు తీసుకున్నామండి కిందకి. అసలు ఇక్కడ ఏ గతర జరగనివ్వండి. ఓకే, అంటే ఇది మామూలుగా ఇది రాజకీయ కోణంలో మామూలుగా వేస్తుంటారా, చల్లగా సాంప్రదాయంగా వేస్తుంటారా? ప్రస్తుతం అయితే ఇదివరకు అయితే ఎప్పుడూ రాజకీయం లేదండి. ఇది మా పెద్దల కాడి నుంచి వచ్చినప్పుడు రాజకీయం లేదండి. మా 2014 రామకృష్ణ నాయుడు గారు దగ్గర నుంచి మేము మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడండి ఆయన. ఆయన్ని తీసుకొచ్చి మా కార్యక్రమం చేస్తున్నాం. వైసీపీ టైంలో మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. దాని గురించి మేము ఒక ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని అలాగే చూస్తున్నారండి. మా సొంత ఫ్యామిలీ మెంబర్లా చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు? నేనైతే 10 years ఇబ్బంది పడ్డానండి. ఒరిజినల్గా అయితే 32 సంవత్సరాలు అండి నేను పొలిటికల్లోకి వచ్చి. 32 సంవత్సరాలు బట్టి మేము కేసులు పెట్టించుకుంటానే ఉన్నామండి. రౌడీ షీట్ ఉందండి. రౌడీ షీట్ మొన్న తీయించుకున్నామండి హైకోర్టులో వేసుకుని. ఓకే, మీకు కూడా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది పరిస్థితి. కని విని ఎరగని రీతిలో ఇక్కడైతే భోగి మంటను అయితే ఏర్పాటు చేశారు డివిఆర్ ఆధ్వర్యంలో. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోగి మంట ఇదే రికార్డు స్థాయిలో. ఇక్కడ ఏ ప్రాంతంలో కూడా లేని విధంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ భోగి మంట కోసం సంవత్సరం నుంచి కూడా కష్టపడి పెద్ద పెద్ద దొంగలు ఎక్కడున్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు, ఈ చెట్లన్నీ కూడా తీసుకుని వచ్చి వాటిని ఏదైతే వేరే విధంగా ఉపయోగించుకోలేక ఈ యొక్క భోగి మంటలు వేస్తే పుణ్యం వస్తుందన్న ఆ ఉద్దేశంతోనే ఇంత అతిపెద్ద భారీ భోగి మంటను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ దీనికి ప్రత్యేకంగా 4 లక్షల రూపాయల వ్యయాన్ని కూడా దీనికి ఖర్చు చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం దీనికి పక్కన అతిపెద్ద 2 జేసీబీలను కూడా ఉపయోగించడం, ఈ భోగి మంటను ఏర్పాటు చేయడానికి గత కొన్ని రోజుల నుంచి కూడా 20 మంది సిబ్బంది కూడా పనిచేశారని కూడా డివిఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క భోగి సంబరాలు అంబరాన్ అంటే విధంగా కూడా ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. అందులో తూర్పుగోదావరి జిల్లాలో వేసినటువంటి ఈ అతిపెద్ద భోగి మంట అయితే రికార్డు సృష్టించిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మొత్తం మీద దీన్ని స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీన్ని అయితే కుటుంబ సభ్యుతంగా వచ్చి దీన్ని అయితే ప్రారంభించి ఈ భోగి మంటను అయితే వెలిగించి మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోగి సంబరాలు అంతా జరుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క కొమరపాలెం గ్రామంలో కనబడుతుందని చెప్పవచ్చు. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కొమరపాలెం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.